నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈనాళ్ళ నుంచి అందరం మనము ఊపిరి బిగపట్టుకుని మోడీ గారి పర్యటన తర్వాత, అమెరికా పర్యటన తర్వాత వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది, ఏమైనా మనకు వెసులుబాట్లు కలుగుతాయా, ఏమైనా భారతదేశానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నదానికి 13వ తారీఖు నాడు మోడీ గారు అమెరికాలో విశిష్ట వ్యక్తులందరినీ కలుసుకున్నారు. ఫస్ట్ గబార్డ్, తర్వాత ఏమో మరి ఎలన్ మాస్క్, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని. ఈ చూస్తే ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కలయికలు జరిగినట్టు తెలుసు. మోడీ నా చిరకాల స్నేహితుడు అని చెప్పి అంత ముందర 4 years టర్మ్లో ఉండేటటువంటి బుక్ని గిఫ్ట్గా ట్రంప్ గారు మోడీ గారికి ఇవ్వడం, ఇవన్నీ కుశల ప్రశ్నలు వేసుకోవడం అంతవరకు బాగానే ఉంది. అసలైనటువంటి దానికి వస్తే మరి మోడీ గారు ఒకటి మటుకు క్లియర్ కట్గా చెప్పారు. అక్రమ వలసదారులు భారతదేశం నుంచి ఎవరుంటారో వాళ్ళని మేము వెనక్కి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి ట్రంప్కి వత్తాసు పలికారు. అది ఒక శుభ పరిణామం కూడాను. ఎందుకంటే అది మనము ఈవెన్ భారతదేశంలో కూడా సేమ్ పరిస్థితి, ఇంగ్లాండ్లో అదే పరిస్థితి ఉంది. దాని మీద మనము సపరేట్గా డిస్కషన్ చేసుకుందాము. అది ఒక పాజిటివ్ థింగ్ ఫర్ అమెరికా. ఎందుకంటే ఫోర్స్ చేసి మన వాళ్ళందరినీ అక్రమ వలసదారుని పంపించడం అనేది మన సరైన పందాలో వెళ్తున్నట్టు. అట్లాగే మోడీ గారు కూడా చెప్పారు, చమురు, వాయువు వీటన్నిటిని మనము భారతదేశం దిగుమతి చేసుకుంటే, ఎందుకంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ ది ఎక్స్టర్నల్ సోర్సెస్. దెన్ మోడీ గారు ఏమన్నారంటే మేము యుద్ధ విమానాలని వాటిని కూడా తీసుకుంటాము అని చెప్పేసి దాని మీద కూడా తీసుకోవడం అయింది. అయితే సంభాషణలో మనకు తేలింది ఏంటంటే ట్రంప్ ఎక్కడాను మటుకు ఈ సుంకాలు విధించడం దగ్గర కాంప్రమైజ్ అయినట్టు మనకైతే కనబడలేదు. ప్రీవియస్ రెజీమ్లో, ట్రంప్కి ముందర రెజీమ్లో అక్రాస్ ది వరల్డ్ వార్ జరిగింది. మనం ఏది యుక్రెయిను, రష్యా, అట్లాగే మిడిల్ ఈస్టు, ఈజిప్టును, హమాసు, ఇట్లా మొత్తం అంతా అక్కడ ఒక విధంగా అశాంతి నెలకొంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ జరుగుతోంది బికాజ్ ఆఫ్ ట్రంప్స్ వ్యూ ఆన్ లెవీయింగ్ డ్యూటీస్ ఆన్ రెసిప్రోకల్ బేసిస్ ఆన్ ఆల్ ది కంట్రీస్. అండ్ దీన్ని చాలా గగ్గోలు జరుగుతోంది. బట్ మనకి ఏమైనా వస్తుందంటే అక్కడ కూడా ఆయన ట్రంప్ కాంప్రమైజ్ కాలేదు, సేమ్ లెవెల్లో పెడతామని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంపాక్ట్ అయితే మనకి స్టాక్ మార్కెట్ల మీద, భారతీయ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద చాలా దెబ్బ కొట్టేటట్టుగా కనబడుతోంది. నిన్న స్టాక్ మార్కెట్స్లో, భారతీయ స్టాక్ మార్కెట్స్లో చూసేటట్టయితే ఫార్మా కానీ ఏవేవైతే ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తున్నాయో అమెరికాకి, ఆ యొక్క కంపెనీల యొక్క వాటాలన్నీ బాగా పడ్డాయి అన్నమాట. మరి ఇది ఎంతవరకు అవుతుంది, మరి ఓవరాల్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బ్యాలెన్స్ చూసుకొని ఉండేటట్టయితే అమెరికన్ దాని మీద, వ్యవస్థ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. కానీ దీని మీద ఒక ఇమ్మీడియట్ ఇంపాక్ట్ పడడం వలన తర్వాత ఇంకోటి కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తే ట్రంప్ అన్నాడు, మోడీ గారు నాకన్నా చాలా టఫ్ పర్సను హ్యాండిల్ చేయడంలో అని చెప్పేసేసి. సో ఇట్లాగా వివిధ ఇవన్నీ వచ్చాయి. మరి ఆ స్పేస్ ఎక్స్తో ఏమో ఒప్పందం తీసుకుంటారు అని అన్నారు. మన ఇస్రోకి దానికి ఇంతవరకు అంటే మనకి ఈరోజు కూడాను మరి కొన్ని విషయాలు తేటతెల్లమవుతాయి. ఈ పరిస్థితుల్లో భౌగోళికంగా భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి? ఒకటైతే ఎక్స్ట్రీమిజంని అణిచివేసేద్దామనే దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. మనకి ఏది బాంబే కాల్పుల్లో జరిగినటువంటి చాలా ఎట్లాగానంటే హీ హాజ్ యూజ్డ్ ఎ వర్డ్, నేను డేంజరస్ పర్సన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని చెప్పి. అంత ముందర ప్రభుత్వం స్పందించలేదు, ఇది చేయలేదు. ఒక విధంగా మనకి శాంతి కాముకులం కాబట్టి ఇట్లాంటివన్నిటిని టెర్రరిజం కంట్రోల్ చేయడంలో ఇద్దరు ఒకే థాట్లో ఉన్నట్టున్నారు. బట్ పరస్పరం ఇచ్చుకునే వాటిల్లో మటుకు కొంచెం ఇది ఉంది. దీనివలన సత్సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలా. ఎందుకంటే ఆయన పనామా కెనాల్ నాది, లేకపోతే ఇప్పుడు ఈ ప్లేస్ని పాలస్తీన్ ఖాళీ చేయించి అది నేను డెవలప్ చేస్తాను, గాజా స్ట్రిప్ని, ఇదంతా అనడం, ఇవన్నీ చూస్తుంటే
ఏమిటి అట్లాగే రష్యాను దీంట్లో కూడాను ఒక విధమైన దీంట్లో వెళ్తానంటే మనకి ఈ అనిశ్చితి అనేది ఇంకా కొంతకాలం ఉండబోతుందా? ఏ విధంగా మీరు చూస్తారు యాజ్ అన్ ఎకానమిస్ట్ భారతదేశం మీద యొక్క ఇంపాక్టు, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మనం ఏ విధంగా ఉంటే మనకు మంచిది? అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా అంటే భవిష్యత్తును ఆలోచించుకోవచ్చు అనే దాని మీద ఒక చిన్న స్పందన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది చాలా టఫ్ విజిట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకనంటే ఈ టారిఫ్స్ విషయంలో చాలా అన్కాంప్రమైజింగ్ స్టాండ్ ఒకటైతే ట్రంప్ తీసుకున్నాడు అనేది వాస్తవం. ఈరోజే కాదు, ఫస్ట్ టర్మ్లో కూడా ఇండియా వచ్చి మంచి ఆతిథ్యం అది తీసుకొని అంతా పోబోయే ముందు ఇదే విషయం మాట్లాడిపోయినాడు. హార్లీ డేవిడ్సన్ మీద మీరు ఇంత వేస్తున్నారు, ఇట్లా టారిఫ్స్ వేస్తే మేమేం చేయాలి, మేము కూడా వేయాల్సి వస్తుంది. అది అక్రాస్ ది బోర్డ్ కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి మనమేమి స్పెసిఫిక్గా ఇండియాను టార్గెట్ చేయలేదు, అదొకటి మనం మనసులో పెట్టుకోవాలి. అన్నిటికీ అంటున్నాడు, మనకు అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది చైనా ఇంపాక్ట్ అవుతుంది. చైనా మీద చాలా హై లెవెల్లో వేయబోతున్నాడు. ఎందుకంటే చైనాతో వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ 300 బిలియన్స్ ఉంది, మనతో 45 బిలియన్స్ ఎంతో ఉంది. కాబట్టి 45 బిలియన్లు, వాళ్ళది 300 బిలియన్లు మించున్నది. కాబట్టి చైనా మీదనే అతని అటాక్ అంతా. ఇన్ ది ప్రాసెస్ అందరి మీద కూడా అదే రకంలో ఉండబోతున్నాడు. ఒకటి తెలివిగా ఇది తెలుసుకొని ఈ ఇష్యూలో ఇతను ఎడిదిరిగి కాంప్రమైజ్ కాడు అని పోబోయే ముందే టోకెన్గా కొన్ని మీద తగ్గించిపోయినారు. లైక్ వాళ్ళ విస్కీ మీద, బోర్బన్ విస్కీ మీద ఉండేటటువంటి టారిఫ్స్ తగ్గించారు. అట్లాగే లాట్ ఆఫ్ అదర్ అమెరికన్ గూడ్స్ మీద టారిఫ్ తగ్గించి పోయినాడు. సో దట్ ఇది మేజర్ ఇష్యూ కింద కాకుండా. సరే, అది మేజర్ ఇష్యూ అయింది, దాంట్లో ఎడిదిరిగి అన్కాంప్రమైజింగ్గా ఉంటాడన్నాడు. కాబట్టి ఓ ట్రేడ్ డీల్ కోసం, ఒక వాణిజ్య ఒప్పందానికి పనిచేయటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది కనుక సక్సెస్ఫుల్ అయితే ఇంక టారిఫ్స్ ఇష్యూ ఏమి ఉండదు. వాడు వేయడు, మనం వేయడు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. బట్ ఎస్, షార్ట్ టర్మ్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను పెద్దగా ఉండకపోవచ్చు. బికాస్ మనకు కాంపీటింగ్గా పోతున్న చైనా మీద ఎక్కువ టారిఫ్లు పడబోతున్నాయి, వియత్నాం మీద కూడా పడతాయి. సో ఈ టారిఫ్స్ ఈక్వలైజ్ అయిపోతాయి. కానీ స్పెసిఫిక్గా ఇండియా దానివల్ల డిసడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉండదు. వాళ్ళందరికీ వదిలేసి మన మీద టారిఫ్స్ వేసినప్పుడే మనకు దెబ్బ, అందరి మీద వేస్తున్నప్పుడు అది పెద్ద ఇది కాకపోవచ్చు. సరే, వాడేస్తే మనము వేయొచ్చు, కానీ బలవంతుడితో పోట్లాడి ఇంకా నష్టపోవటమే తప్పితే మనం లాభపడేదేమీ ఉండదు. ఇది టాక్టికల్గా బ్యాక్గ్రౌండ్లో లాబీ చేసి ఎంత బెస్ట్ ఆఫ్ ఇండియన్ ఇంట్రెస్ట్లో దీన్ని ముందుకు తీసుకపోతే అంత మనకు మంచిది. అదే పని మోడీ చేస్తున్నాడు. మోడీ దీని విషయంలో అనవసరంగా కాన్ఫ్రంటేషన్కు పోయి నష్టపోకుండా అతని మైండ్ సెట్ తెలుసుకున్నాడు. కాబట్టి ముందే మనం కొంత తగ్గించామని చెప్పుకొని వాడు మరీ విపరీతంగా టారిఫ్స్ పెంచకుండా కొంత అడ్జస్టబుల్గా ఆ ఒక్క ఇష్యూను డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సక్సెస్ అవుతారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఓవరాల్గా టారిఫ్ ఇంపాక్ట్స్ ఇతను థ్రిటన్ చేస్తున్నట్టుగా మన మీద ఉండకపోవచ్చు. థ్రిటన్ చేసిన మెక్సికో, కెనడా మీదనే అవి హోల్డ్లో పెట్టి ఇంకేవో కన్సెషన్స్ తీసుకుంటున్నాడు. అట్లాగే మనకు కూడా థ్రిటన్ చేసి ఇంకేవో కన్సెషన్స్ తీసుకుంటాడు. కానీ టారిఫ్స్ అంత పెద్ద ఎత్తున అమలు జరగకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అది టారిఫ్స్ వరకు. బట్ ఓవరాల్గా బియాండ్ దట్ ఒక మంచి రిలేషన్షిప్ అయితే ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్, జాయింట్ కమ్యూనికేషన్లో పాకిస్తాన్ మెన్షన్ చేశారు. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ బేస్కు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ను ఖండించారు. ఇంతవరకు మనకు మొదటి నుంచి హిస్టారికల్గా, ట్రెడిషనల్గా అమెరికా పాకిస్తాన్ను బ్యాక్ చేయటం మనకు పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే దానివల్ల వాడికి లేటెస్ట్ టెక్నాలజీ, మిలిటరీ అంతా వాడికి వస్తున్నది, లాట్ ఆఫ్ ఫండింగ్ వస్తూ ఉన్నది. దాంతో ఇండియాను ఆల్వేస్ హి వాస్ ట్రయింగ్ టు కార్నర్. బట్ ఇప్పుడు ఆ లైన్ కట్ అయిపోయింది. ఆ లైన్ కట్ అయిపోవటమే కాకుండా అసలు పాకిస్తాన్కి అక్కడేమీ హోల్డ్ దొరకటం లేదు, ఇంకా దొరకదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఆ ఉన్న హోల్డ్ కూడా పూర్తిగా పోతుంది. సో అదొక పెద్ద
మేజర్ అడ్వాంటేజ్ ఇండియాకు అవుతుంది. అండ్ టెర్రరిజం మీద ఇద్దరు అన్ఈక్వబుల్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ టెర్రరిస్ట్ ఇష్యూస్ ఇవి అమెరికా స్పాన్సర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు బయటకు వస్తూ ఉంది కదా, యుఎస్ ఎయిడ్ ద్వారా ఎట్లా బంగ్లాదేశ్లో రెజ్యూమ్ను డిస్టెబిలైజ్ చేశారు, ఇండియాలో రెజ్యూమ్ను డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు అనేది బయటకు వస్తుంది. ఆ యుఎస్ ఎయిడ్ను పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇండియాకి అడ్వాంటేజ్. రెండోది బంగ్లాదేశ్ గురించి అడిగితే వి లీవ్ ఇట్ నరేంద్ర మోడీని చూసుకుంటాడని చెప్పాడు. సో అది కూడా శుభపరిణామం. సో అక్కడ మనకు హోస్టైల్ గవర్నమెంట్ లేకపోతే చాలా ఇష్యూస్లో మనకు ఇంటర్నల్గా స్టెబిలిటీ అనేది ఒకటి వచ్చేటటువంటి అవకాశం అనేది. ఇక బియాండ్ దట్ డిఫెన్స్, ఎస్ డిఫెన్స్లో మనం ఇప్పటికే డైవర్సిఫై కానీ చూస్తున్నాం. మొదటి నుంచి ట్రెడిషనల్గా మనం రష్యన్ మిలిటరీ మీద ఆధారపడి ఉన్నాం. రష్యా నుంచి సప్లై వస్తున్నాయి, చీప్ కూడా. రష్యన్ మిలిటరీ ఆల్వేస్ చీప్, కానీ కొంత క్వాలిటీ ఇష్యూస్, మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. రష్యాతో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయదు. F-35 ఇస్తానంటున్నా మనం చాలా చోట్ల చూస్తున్నది అంటే క్వశ్చన్ మార్క్, తీసుకోవాలా, అవసరం ఉందా? బికాస్ టెక్నాలజీతో పాటు ఇవ్వడం కాస్ట్లీ, మెయింటెనెన్స్ కాస్ట్లీ. వెదర్ ఎకనామికలీ దట్స్ ది బెస్ట్ ఆర్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఫ్రాన్స్ నుంచి తీసుకోవచ్చు, రష్యా నుంచి తీసుకోవచ్చు, అవి ఎవాల్యుయేట్ చేసుకొని తీసుకుంటారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడున్న 45 బిలియన్స్ దాకా ఉన్న మన ట్రేడ్ డెఫిసిట్ను తగ్గించుకోవటానికి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవి తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అమెరికా వాంట్స్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ సెల్. మనకేమీ అది సౌదీ అరేబియా నుంచి వస్తాయి, రష్యా నుంచి వస్తాయి, అమెరికా నుంచి వస్తాయి. ప్రైస్ తగ్గొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి విధానాల వలన రష్యా యుక్రెయిన్ వారు ఒక కొలిక్కి వస్తే రష్యా మీద శాంక్షన్స్ తగ్గుతాయి. రష్యా మీద శాంక్షన్స్ తగ్గాయంటే రష్యన్ ఆయిల్ అవైలబుల్ అవుతుంది. అమెరికా కూడా ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్ రేట్ పడే అవకాశం ఉంది. ఆ పడిన రేట్లో మనం రష్యా నుంచి తీసుకుంటేమి, అమెరికా నుంచి తీసుకుంటేమి. సో ఆ రకంగా మనం ట్రేడ్ గ్యాప్ను తగ్గించుకోవటం అనేది మనకు మంచిదే. వాడికి కూడా కొంత రెవెన్యూ పోయినట్టు ఉంటుంది. హీ విల్ ఆల్సో బీ హ్యాపీ. సో ఓవరాల్గా డిఫెన్సు, టెర్రరిస్ట్ను కంటైన్ చేయటం ఈ ఇష్యూస్లో అయితే పాజిటివ్గా ఉంది. టారిఫ్స్ విషయంలో నెగటివ్గా లేదు, పెద్ద పాజిటివ్గా ఉండకపోయినా కానీ నెగటివ్గా లేదు. ఒకటి పెద్ద అడ్వాంటేజ్ ఈరోజు రిపబ్లికన్స్ అక్కడ ఉండటంతో మనకు లాబింగ్కు మంచి అవకాశం ఉంది. దాంట్లో చాలామంది ఇండియన్స్ రిపబ్లిక్లో దాంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉన్నారు. లైక్ ది వైస్ ప్రెసిడెంట్స్ వైఫ్ ఈజ్ అన్ ఇండియన్. వివేక్ రామస్వామి ఎంత పక్కన పెట్టినా రిపబ్లికన్లో ఇంపార్టెంట్ పర్సన్. కాష్ పటేల్ ఈజ్ అన్ ఇండియన్. ఎలన్ మస్క్ ఈజ్ ఆల్సో నాట్ యాంటీ ఇండియన్. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. H-1B కూడా తగ్గించకపోవచ్చు, ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసుకుంటామనే ఇష్యూ మీద ఫర్మ్ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి H-1Bని వదిలేసే అవకాశం ఉంది. అది మనకు మంచిది. ఇల్లీగల్ పోయిన వాళ్ళని తీసుకోవడంలో పెద్ద మనకు పోయే నష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రాఫికింగ్ రూట్స్ను బస్ చేయడం కూడా మనకు మంచిదే అవుతుంది. సో అదొక ప్లస్ పాయింట్. సో ఓవరాల్గా నేను అనుకోవటం ఇది గుడ్ బిగినింగ్. ఈ 4 ఏళ్ళు రిపబ్లికన్ పార్టీ ఉన్నంత కాలం మనకు ఇంటర్నేషనల్గా ఈ ఫండమెంటలిజము, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్స్ను వీటిని కంటైన్ చేయడానికి, వీటిని ట్యాకిల్ చేయడానికి ఇది మనకు బాగా పనికొస్తుంది. ఓవరాల్గా ఇది అవుతుంది. ఇప్పుడు ఇతను యూరప్ మీద కూడా పడుతూ ఉన్నాడు కాబట్టి మనం యూరప్ను కూడా కాస్త కల్టివేట్ చేసుకోవాలి. ఓవరాల్గా డైవర్సిఫై అయితే కావాలి. ఇంక్లూడింగ్ చైనాతో మనం సెటిల్ చేసుకోగలిగితే, చైనాతో మనం సెటిల్ చేసుకోగలిగితే అసలు మన పరిస్థితే డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా భయపడుతుంది అప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ చైనా. చూడాలి. ఇదైతే మంచి బిగినింగ్గానే మొదలైందని నేను భావిస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్గా మోడీగా ఆయన ఇంతవరకు చేసినటువంటి 2 టర్మ్స్లో కన్నా ఈ 3rd టర్మ్, ఎందుకంటే మన భారతదేశంలో కూడాను సవాళ్ళని అధిగమించాల్సి వస్తుంది ఫర్ జమిలీ ఎలక్షన్స్. అట్లాగే మరి అంతర్జాతీయంగా కూడాను ఇప్పుడు ఏర్పడిన అనిశ్చితిలో భారతదేశం ఏ విధంగా ముందు కొనసాగుతుంది? ఎందుకంటే విజన్ 2047 అని అనుకున్నాం కదా, ఇదంతా ఇప్పుడు మోడీ గారి యొక్క ఆలోచన సరళ మీద ఉంటుంది.
చూద్దాం రాబో